పంజాబ్ కింగ్స్ ఒక్క అడుగు, ఒక్క బాల్ 6 రన్నుల తేడాతో వాళ్ళు లాస్ట్ ఇయర్ ఫైనల్ లూజ్ అయ్యారు. ఆ ఒక్క అడుగు దాటడానికి ఎవరిని పికప్ చేశారు? వాళ్ళు పిక్ చేసిన ప్లేయర్స్ ఎవరు? అలాగే ప్లేయింగ్ 11 ఎలా ఉంటుంది? వాళ్ళకున్న ఇష్యూస్ ఏంటి? అనేది ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ఒకటి జాస్ ఇంగ్లీష్‌ది ఒక ఇష్యూ అయితుంది. ఏంటంటే లైక్ జాస్ ఇంగ్లీష్ వచ్చేసరికి అరౌండ్ 45 మినిట్స్ ముందర రిటెన్షన్ లిస్ట్ ఇచ్చే ముందర సో, పీబీకేఎస్ మేనేజ్‌మెంట్‌కు చెప్పాడంట లైక్ ఐ మైట్ నాట్ బి అవైలబుల్. సో, నేను మ్యారేజ్ పెట్టుకుంటున్నాను. సో, నేను అవైలబుల్‌లో ఉండను. ఓన్లీ 4 మ్యాచెస్ అవైలబుల్‌లో ఉంటాను అని చెప్పాడంట. సో, దానికి తగ్గట్టే వాళ్ళు పంజాబ్ కింగ్స్ వచ్చేసరికి తన రిటెన్షన్ లిస్ట్‌లో నుంచి డ్రాప్ జేసి విష్ణు వినోద్‌ను రిటైన్ జేశారు. లైక్ విష్ణు వినోద్‌ను ఇనిషియల్‌గా డ్రాప్ జేయాలనుకున్నారు. బట్ ఈ ఇష్యూ వల్ల జాస్ ఇంగ్లీష్‌ననేది సేవ్ జేశారు. లైక్ రిలీజ్ జేశారు. బట్ వన్స్ సినారియో అంతా మారిపోయింది. లైక్ వన్స్ ఆక్షన్‌లోకొచ్చాకనే ఎల్ఎస్‌జీ పిక్ జేసింది 8 పాయింట్ సమ్‌వేర్ 8 క్రోర్స్ అబోవ్. సో, మనోడు ఇప్పుడు హనీమూన్ ప్లాన్ గూడా క్యాన్సెల్ జేసుకొని మోస్ట్ ఆఫ్ ద సీజన్ అవైలబుల్ ఉంటా అని జెప్పాడు. సో, చూడాలి లైక్ సో, పంజాబ్ కింగ్స్ ఫ్యాన్స్ ఎలా ఫీల్ అయితున్నారు జాస్ ఇంగ్లీష్ చేసిన దానికి? కింద కామెంట్‌లో జేసేయండి. ఓకే. కమింగ్ టు ద పాయింట్. సో, వాళ్ళ ఆక్షన్‌లో పిక్ జేసిన ప్లేయర్స్ చూసుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఆక్షన్‌లో పిక్ జేసిన ప్లేయర్స్ చూసుకుంటే సో, కూపర్ కానోలి, అలాగే బెన్ డ్వార్సియస్, విశాల్ నిషాద్ అండ్ ప్రవీణ్ దుబే. సో, ఇవి వాళ్ళ ఆక్షన్‌లో వీళ్ళ నలుగురిని పిక్ జేశారు. సో, సెకండ్ లోయెస్ట్ అమౌంట్‌తో ఆక్షన్‌కొచ్చారు. వీళ్ళ నలుగురిని పిక్ జేశారు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే బెన్ డ్వార్సియస్. సో, బెన్ డార్సియస్ గురించి మాట్లాడుకుంటే సో, బెన్ డ్వార్సియస్ ఈస్ ద లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఆహ్, ఆస్ట్రేలియా అలాగే బీబీఎల్‌లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడు. సో, పవర్ ప్లేలో బౌల్ ఏస్తాడు. లైక్ పవర్ ప్లేలో బౌలింగ్ ఏస్తాడు. లైక్ మంచి వికెట్ టేకర్ అని చెప్పొచ్చు బెన్ డార్సియస్. వికెట్ టేకింగ్ ఎబిలిటీ, వికెట్ టేకింగ్ బౌలర్. సో, పవర్ ప్లేలలో బాల్ అనేది స్వింగ్ చేస్తాడు. అలాగే మిడిల్ ఓవర్స్‌లో హార్డ్ హిట్స్ ఆహ్, హిట్ చేస్తాడు. అలాగే డెప్త్‌లో చూసుకున్న స్లోవర్ కటర్స్ ఏస్తాడు. వేరియేషన్స్ అనేది చాలా అంటే చాలా ఉంటాయి బెన్ డార్సియస్ దగ్గర. మంచి వికెట్ టేకింగ్ బౌలర్. సో, లైక్ ఈవెన్ బ్యాటింగ్‌లో చూసుకున్నా గూడా లేట్ ఆర్డర్‌లో వచ్చి స్లాగ్‌లో ఉంటే సిక్స్‌లు కొట్టే కేపబిలిటీ ఉన్న బ్యాట్స్‌మన్. సో, బేసిక్‌గా లైక్ ఇతనొచ్చేసరికి బ్యాకప్ ఆఫ్ మార్కో జెన్సన్ అని చెప్పొచ్చు. లైక్ సేమ్ లెఫ్ట్ ఆర్మ్ కాబట్టి. సో, తిను వచ్చేసరికి బ్యాకప్‌గా ఉంటాడు. అండ్ నెక్స్ట్ ప్లేయర్ చూసుకుంటే కూపర్ కొనోలి. ఐ రిమెంబర్ ద నేమ్ కూపర్ కొనోలి. ఆస్ట్రేలియా ఫ్యూచర్ స్టార్ అని చెప్పొచ్చు. సింపుల్ టర్మ్‌లో చెప్పాలంటే ఆస్ట్రేలియా సూపర్ లైక్ ఫ్యూచర్ స్టార్. సో, లెఫ్ట్ హ్యాండెడ్ బ్యాట్స్‌మన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఏస్తాడు. భయంకరంగా ఆడతాడు. హిట్టింగ్ అనేది వేరే లెవెల్‌లో ఉంటది. అలాగే కన్సిస్టెన్సీ అనేది మాత్రం పీక్‌లో ఉంటది. సో, అంతెందుకు రీసెంట్‌గా జరుగుతున్న బీపీఎల్ మ్యాచెస్‌లో సో, 2 మ్యాచెస్ ఆడాడు. 2 మ్యాచ్‌లలో 50 కొట్టాడు. సో, లాస్ట్ ఇయర్ నాకు నాకు బాగా గుర్తు. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి బీబీఎల్ నేను మంచిగా ఫాలో అయ్యాను. సో, ప్రతి మ్యాచ్ ఈ మ్యాచ్ ఫెయిల్ అయితాడు, ఈ మ్యాచ్ ఫెయిల్ అయితాడని నేను ఫీల్ అయ్యా. ప్ర పర్సనల్‌గా లైక్ ఈ మ్యాచ్ కాకపోతే ఈ మ్యాచ్ లాస్ట్ 2 మ్యాచ్‌లు ఆడారురా! ఈ మ్యాచ్ పక్కా పోతాడనుకుంటా. బట్ రెం టీమ్‌లో ఉన్న వాళ్ళందరూ ఔట్ అయిపోయినా ఒక్కడే నిలబడతాడు. చివరి వరకు నిలబడతాడు. చివర్లో చావగొడతాడు. సో, మంచి టెంపర్‌మెంట్ ఉంది. లైక్ గేమ్స్ గూడా చేజింగ్‌లో వచ్చేసరికి ఫినిషింగ్ చేస్తాడు. ఓవరాల్‌గా వెరీ, 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 వెరీ గుడ్ పిక్. సో, మాక్స్‌వెల్, జాస్ ఇంగ్లీష్ హూఎవర్. సో, ఇతనొచ్చేసరికి ఫ్యాబులస్ పిక్. సో, ఇంటర్నేషనల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాడు. సో, కన్సిస్టెన్సీ అనేది పీక్‌లో ఉంటది. మంచి బ్యాట్స్‌మన్ అలాగే హ్యాండీ లైక్ 1 ఆర్ 2 ఓవర్స్ బౌలింగ్ గూడా వస్తది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళు పిక్ చేసుకున్న ప్లేయర్‌లొచ్చేసరికి నిషాద్. సో, నిషాద్ వచ్చేసరికి డొమెస్టిక్ సర్కిట్‌లో ఉంటాడు. లైక్ మిస్టరీ టైప్ బౌలర్ అని చెప్పొచ్చు. హాఫ్ బ్రేక్‌తోని మిస్టరీ చేస్తాడు. సో, లైక్ ఇఫ్ ఇన్ కేస్ తిను మాత్రం జస్ట్ బ్యాకప్ అని చెప్పొచ్చు. లైక్ హర్‌ప్రీత్ బ్రార్ అండ్ యుజవేంద్ర చహల్‌కు బ్యాకప్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ప్లేయర్ చూసుకుంటే ప్రవీణ్ దుబే. సో, ప్రవీణ్ దుబే వచ్చేసరికి లాస్ట్ ఇయర్ గూడా వాళ్ళు పీబీ పంజాబ్‌తో పాటే ఉన్నాడు. సో, లాస్ట్ ఇయర్ చూసుకుంటే సేమ్ లైక్ తను మళ్ళీ రిలీజ్ చేసి మళ్ళీ బైబ్యాక్ చేశారని చెప్పొచ్చు.
సో, ప్రవీణ్ వచ్చేసరికి లెగ్ స్పిన్నర్, గూగ్లీస్ ఎక్కువ వేస్తాడు. అలాగే స్లైడీ యాక్షన్ ఉంటది. సో, బాల్ పడగానే కొంచెం స్లైడీ అయితది. సో, ఇన్‌ఫాక్ట్ లైక్ యుజి చాహల్‌కు బ్యాకప్ అని జెప్పొచ్చు. అండ్ ఓవరాల్‌గా సో, ఇట్స్ లైక్ ఎ గుడ్ డీసెంట్ పిక్స్ లైక్ మంచి మంచి పిక్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు వాళ్ళ ప్లేయింగ్ 11 చూద్దాం. సో, వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఆహ్, ప్రభు సిమ్రాన్ సింగ్ ఓపెన్ ద ఇన్నింగ్స్ అలాంగ్ విత్ ద ప్రియాన్స్ ఆర్య. 3లో ఆహ్, రిమూవ్ ద శ్రేయస్ అయ్యర్. 3లో కూపర్ కొన్నోలి ఆర్ మిచెల్ ఓవెన్. లైక్ మిచెల్ ఓవెన్ ఇస్ ద ఆల్సో బిగ్ హిట్టర్. అలాగే హ్యాండ్సమ్‌లో 1 ఆర్ 2 ఓవర్స్ బౌలింగ్ ఏస్తాడు. సో, 3లో వచ్చేసరికి పీబీకేఎస్ లైక్ కూపర్ కొన్నోలి ఆర్ మిచెల్ ఓవెన్. సో, ఇద్దరొచ్చేసరికి మంచి పర్ఫార్మర్స్. ఇద్దరొచ్చేసరికి ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్సే. ఆల్ రౌండర్ అని జెప్పొచ్చు. సో, ఇద్దరు బీబీఎల్‌లో మంచిగా కొట్టారు. మిచెల్ ఓవెన్ అయితే లైక్ బీబీఎల్ ఫైనల్‌లో లైక్ 40 బాల్స్‌కి సెంచరీ చేశాడు. సో, బిగ్ హిట్టర్. సో, ఈజీ సిక్సెస్ అనేది ఈజీగా కొడతాడు. అలాగే కూపర్ కొన్నోలికి కూడా టెంపర్‌మెంట్ ఉంటది. చేజింగ్ అనేది ఈజీగా చేస్తాడు. సో, ఎంత కన్సిస్టెంట్‌గా స్కోర్ చేస్తాడు. అండ్ నంబర్ 4లో వచ్చేసరికి శ్రేయాస్ అయ్యర్. 5లో వచ్చేసరికి నేహల్ వధేరా. 6లో స్టోనిస్. 7లో శశాంక్ సింగ్. 8లో మార్కో జెన్సన్. 9లో యుజ్వేంద్ర చాహల్. 10లో లాకీ ఫెర్గ్యూసన్. అండ్ 11లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్. సో, ఇంపాక్ట్ ప్లేయర్లు చూసుకుంటే హర్‌ప్రీత్ బ్రౌర్ ఆర్ విజయ్ కుమార్ వైశాఖ్, హరేష్ ఠాకూర్. సో, వీళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉంటారు. అండ్ ఇప్పుడు బ్యాకప్స్ గురించి చూసుకుంటే సో, ప్రభు సిమ్రాన్ సింగ్‌కు బ్యాకప్‌గా విష్ణు వినోద్ ఉన్నాడు. సో, ప్రియాన్స్ ఆర్యకు గూడా హర్నూర్ పన్ను ఉన్నాడు. లైక్ శ్రేయాస్ అయ్యర్ నేహాల్ వధేరా ఎనీవన్ ఇంజ్యూరీ అయితే పైలా అవినాష్ ఎలాగో ఉన్నాడు. అలాగే మార్కస్ స్టోయినిస్‌కు చూసుకుంటే అజ్మితుల్లా ఒమర్‌జాయ్ ఉన్నాడు. శశాంక్ సింగ్‌కు చూసుకుంటే శ్రద్ధర్ దేశాయ్ ఉన్నాడు. అలాగే ముషీర్ ఖాన్ ఉన్నాడు. సో, తను గూడా కొంచెం లైక్ ముషీర్ ఖాన్ చూసుకున్నా కొంచెం బౌలింగ్ ఏయగలడు. అలాగే బ్యాటింగ్ చేయగలడు. సో, తిను ఉన్నాడు. అలాగే మార్కో జెన్సన్ చూసుకుంటే మనం బెన్ వాట్సెస్ ఉన్నాడని చెప్పాం. అలాగే హర్‌ప్రీత్ బ్రార్‌కు చూసుకుంటే సేమ్ లైక్ సారీ. హర్‌ప్రీత్ బరాడ్‌కొచ్చేసరికి తినున్నాడు. ఎవరు ఆహ్, విశాల్ నిషాద్ ఉన్నాడు. అలాగే యుజి చాహల్‌కొచ్చేసరికి ప్రవీణ్ దుబే అండ్ లాకీ ఫెర్గ్యూసన్‌కొచ్చేసరికి వాళ్ళకు జావియర్ బార్లెట్ ఉన్నాడు. అలాగే జావియర్ బార్లెట్ ఉన్నాడు. అండ్ హర్షదీప్ సింగ్‌కు చూసుకుంటే వాళ్ళకొచ్చేసరికి ఆప్షన్స్ చాలా అంటే చాలా ఉన్నాయి. లైక్ ఇండియన్ ఫాస్ట్ బౌలర్స్ చూసుకుంటే ఆహ్, కు ఎస్ ఠాకూర్ ఉన్నాడు. అలాగే వైశాఖ్ విజయ్ కుమార్ ఉన్నాడు. సో, ఇవి బ్యాకప్స్ లైక్ ఓవరాల్‌గా ప్రతి ప్లేయర్‌కు ఒక బ్యాకప్ ఉంది. ద ప్రాబ్లమ్ ఈస్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏందంటే లైక్ ప్రభు సిమ్రాన్ సింగ్ సో, కీపర్. లైక్ ఇక్కడ చూసుకుంటే కీపర్స్ అనేది పెద్ద స్క్వాడ్‌లో పెద్దగా ఎవరు లేరు. లైక్ ప్రభు సిమ్రాన్ సింగ్ అలాగే ఓన్లీ నెక్స్ట్ చూసుకుంటే తినెవరు లైక్ విష్ణు వినోద్. సో, విష్ణు వినోద్ కూడా మంచి బ్యాట్‌మనే. బట్ లైక్ ఐపీఎల్‌లో పెద్ద పెర్ఫార్మన్స్ లేదు. ఐ మీన్ పెద్ద లైక్ ఎక్స్‌పీరియన్స్ లేదు. సో, ప్రభు సిమ్రాన్ సింగ్ అండ్ విష్ణు వినోద్ మాత్రమే ఉన్నారు. సో, బ్యాకప్‌గా ఇంకో మంచి ఇండియన్ కీపర్ ఉండింటే బావుండు. సో, అదొక ఇష్యూ కనపడుతుంది. అలాగే ఈవెన్ లెగ్ స్పిన్‌లో గూడా లైక్ రుచి చాహల్‌కు బ్యాకప్‌గా ఒక మంచి నోన్ లెగ్ స్పిన్నర్ పోయుంటే బావుండు. లైక్ ప్రవీణ్ దుబే ఉన్నా బట్ ఎక్స్‌పీరియన్స్ లెగ్ స్పిన్నర్‌కెళ్ళింటే బావుండు. అండ్ అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్. సో, లైక్ ఎవ్రీ ప్లేయర్ అనేది పెర్ఫార్మ్ చేస్తే వాళ్ళు ఆఫ్టర్ 18 ఇయర్స్ లైక్ ఐ మీన్ 9, 10థ్ సీజన్‌లో వాళ్ళు కప్ కొట్టే కంటెండర్‌లో వన్ ఆఫ్ ద టీమ్ అయింది. యాహ్! దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మీరిప్పటిదాకా చూసిందేంటి మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటా. సో, మీరేమనుకుంటున్నారు? మీ ప్లేయింగ్ 11 ఏంటి? అలాగే ఆహ్, ఆ ఒక్క అడుగు వేయడానికి ఆ ఫోర్త్ స్లాట్ లైక్ ఫోర్త్ ఫారెన్ ప్లేయర్ ఎవరు? అనేది కామెంట్ చేసేయండి. ప్లీజ్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ కొట్టండి, లైక్ కొట్టండి, లైక్ కొట్టండి. బాబు నిన్నే లైక్ కొట్టు. దట్స్ ఇట్. దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మ్యాన్ ఆఫ్ క్రికెట్. బై బై.